అండి, ఈరోజు మేము మా ఊరు వెళ్తున్నాము, మా విలేజ్కి. చాలా బాగుంటుందండి. ఇది విజయవాడ దగ్గరలోనే ఉంది, కంకిపాడు మండలంలో వస్తుంది. చూసారా, రోడ్డు కూడా సింగిల్ రోడ్డు అండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మేము ఊరికి వస్తే ఖచ్చితంగా విలేజ్కి వెళ్ళాల్సిందే అంటారు. అక్కడ టైం స్పెండ్ చేయడం అంటే మా అందరికీ కూడా ఇష్టం. నైట్ అయితే ఈ రోడ్లో ఏమీ కనిపించదండి, చాలా చీకటిగా ఉంటుంది. హాయ్ అండి, వింటర్ వెకేషన్కి నేను మా సొంతూరు వచ్చేసాను. ఇది మా మామయ్య గారి సొంతూరు. ఇది కోలవెన్ను. ఇది విజయవాడ దగ్గరలోనే ఉంది. అందమైన పల్లెటూరు అండి. ఈ ఊరు పేరు కోలవెన్ను కదా. ఈ ఊరికి పేరు ఎలా వచ్చింది తెలుసా? కో అంటే కోట్లు, లా అంటే లక్షలు, వే అంటే వేలు, నువ్వు అంటే నూరులు అండి. చాలా సంపన్నమైన పల్లెటూరు అని చెప్పొచ్చు. అలాగే చుట్టూ అందమైన పొలాలండి, పచ్చని పైర్లు, చెరువు, చాలా బాగుంటుందండి. మంచి మనుషులు. ఊర్లో చాలా విశేషాలు ఉన్నాయి. చాలా ఓల్డ్ పాత సినిమా షూటింగ్లు కూడా జరిగాయంట. మా మామయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అవి కూడా నేను మీకు చెప్తాను. ఊరు లోపల కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మా మామయ్య గారి పేరు చెన్నకేశ్వరరావు. ఈ ఊరి పెద్ద గుడి చెన్నకేశ్వర స్వామి. అప్పట్లో చాలా హైట్లో ఉండేదంటండి గుడి, కానీ ఇప్పుడు ఊరంతా పెరిగే కొద్దీ అది కొంచెం హైట్ తగ్గింది. ఇప్పుడుది కాదండి, ఆ గుడి చాలా పురాతనమైంది. ఇంకా ఈ గుడి లోపల విశేషాలన్నీ నేను మీకు చెప్తాను. ఇదే కోలవెన్ను చెరువు అండి. ఆ రోజుల్లో ఈ చెరువు ఒక్కటేనంట వాళ్ళ ఉపయోగాలకు అన్నిటికీ ఆసరాగా ఉంది. అంటే త్రాగునీరు, మిగిలిన అవసరాలకి ఈ చెరువులో నీళ్ళనే వాడుకునేవాళ్ళు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఈ రోజుకి కూడా వాళ్ళు. ఇదైతే పూర్తి చేసి నిర్మాణాలు అయితే కట్టలేదు. అందుకే పల్లెటూరేనండి ఏదేమైనా. హాయ్ అండి, నేను మా కోలవెన్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఉన్నాను. చాలా ప్రసిద్ధి చెందిన వినాయకుడి గుడి అండి ఇది. మీకు రామానాయుడు గారు తెలుసు కదా, ఆయన లక్కీయెస్ట్ వినాయకుడు అని చెప్పుకోవాలి. ఆయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ రోజుకి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రామానాయుడు గారు ఇలా నుంచొని వినాయకుడికి నమస్కరించుకుంటుంటారు కదా, అది ఈ వినాయకుడేనండి. దీనికి చాలా మంచి పేరు ఉంది. ఇప్పటి గుడి కాదండి, ఇది చాలా పురాతనమైన గుడి. ఈ వినాయకుడి గుడి ఉంది చూసారా, ఇదే ఊరికి నడిబొడ్డండి. మీరు చూస్తే ఇటు ఒక దారి, ఇటు ఒక దారి, ఇటు ఒక దారి, ఇటు ఒక దారి, ఊరు మొత్తం మీరు చూడొచ్చు. ఈ లోపలికి ఇంకా ఊరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా చివరికి వెళ్తే అన్ని పొలాలు. ఇదిగోండి, మీరు ఈ రోడ్డు కనుక చూస్తే అదండి చెన్నకేశ్వర స్వామి గుడి. ఆ చెన్నకేశ్వర స్వామి గుడి ఆ రోజుల్లో 100 ఏళ్ళ నాటి చరిత్ర ఉందండి. ఆ గుడికి చాలా హైట్లో ఉండేది. అప్పట్లో ఇంకా హైట్, అది నిజం చెప్పాలంటే కొండ మీద ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు ఊరు పెరిగే కొద్దీ అది కొంచెం మీకు అట్లా డౌన్గా కనిపిస్తుంది. మా మామయ్య గారి పేరు కూడా చెన్నకేశ్వరరావు. అలాగే గుళ్ళో ఉన్న స్వామి వారి పేరు కూడా చెన్నకేశ్వర స్వామి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అందుకే ఆ పేరు పెట్టారు. ఇదేనండి మండపాలు. ఇక్కడ సోగ్గాడు సినిమా షూటింగ్ 15 రోజులు 20 రోజులు జరిగిందని మా మామయ్య గారు చెప్తారు. ఈ ఊర్లో ఉన్న అన్ని రోడ్లని వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ రోజుల్లో. అంతేకాదండి, ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా ఆ సినిమాలో చాలామంది నటించారంట, పాటలు కూడా. అలాగే ఊళ్ళో ఇల్లులు ఉన్నాయండి, అవి కూడా వాడుకున్నారు. సోగ్గాడు అలాగే జితేంద్ర గారి దిల్దార్ సినిమా అంట. అలాగే గ్రహణం విడిచింది, ఇంకేవో చాలా సినిమాలు ఉన్నాయండి. ఈ దిల్దార్ సినిమా కూడా హేమమాలిని, జితేంద్ర వాళ్ళందరూ ఒక 20 రోజులు ఈ ఊళ్ళో షూటింగ్ చేశారంటండి. చాలా బాగుంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదండి, ఆయన ఇక్కడి నుంచే వెళ్ళారు. ఆయనకి సంబంధించి స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయని అంటారు, ప్రాపర్టీస్. ఆయనకి సంబంధించే కాదండి, ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మిక్కిలినేని అని ఇంకా చాలామంది పేర్లు చెప్తుంటారు. ఈ ఊరికి అంత ప్రత్యేకత ఉందండి. ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సినిమా షూటింగ్లు జరిగేవంట.